సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ వెంకటేశ్వర గారు, మీరు చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అని చెప్పారు. పురంధేశ్వరి గారికి చాలా ఓర్పు, కోప్పడరు అని చెప్పారు. ఈ ఈ ఈ మూడు క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదన్నా వచ్చినా కుటుంబంలో ఎవరైనా మనతో మాట్లాడకపోయినా, లేకపోతే కోప్పడ్డా, లేకపోతే దూరంగా ఉంచాలని ట్రై చేసినా కానీ తీసుకోలేము, తొందరగా డైజెస్ట్ అవ్వదు. అదే ఆలోచిస్తూ ఉంటాం, ఇద్దరు కూర్చున్నా కానీ మదన పడుతూ ఉంటాం లోపల తెలియకుండా. అలాంటిది కేవలం రాజకీయాలలో వచ్చిన చిన్న చిన్న పొరపత్యాల వల్ల మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు 30 సంవత్సరాలు బాబు గారితో మాట్లాడలేదని. ఆమె ఆర్కే గారి ఇంటర్వ్యూలో చెప్పారు భువనమ్మ గారితో ఆమె కూడా 30 సంవత్సరాలు మాట్లాడలేదు. ఇద్దరు తింటున్నప్పుడు లేకపోతే ఇద్దరు కూర్చున్నప్పుడు కుటుంబాల కలయిక కలిసినప్పుడు అందరం బాగుంటున్నాం, మేమిద్దరం బాగుంటలేదు, మా రెండు కుటుంబాలు బాగుంటలేదు అని బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మేము ఇలా ఉన్నా కూడా మా పిల్లల్ని ఎప్పుడు కూడా మేము రిస్ట్రిక్ట్ చేయలే. మేము మాట్లాడుకున్నప్పుడు డే 1 నుంచి కూడా మా పిల్లలు పూనంతో మాట్లాడటానికి కానివ్వండి, లోకేష్ తోటి మాట్లాడటానికి కానివ్వండి, మేము ఎప్పుడు కూడా వద్దు అని కానీ ఇలా చెప్పలేదు. వాళ్ళు మాట్లాడుకోవటం అనేది మాకు తెలుసు, కానీ ఏం మాట్లాడుకున్నారు ఏమి అనేటటువంటి కూడా మాకు అవసరం లేదు. వాళ్ళని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. అంటే దీనిలో మెయిన్గా ఏముంటుంది అంటే ఒక అనుభవం ఉంటుంది, జీవితం పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఆ పాఠాలు నేర్పినప్పుడు అవి నేర్చుకుని దాన్ని అమలు చేయడానికి ఒక ప్రయత్నం జరిగితే ఎవ్రీథింగ్ స్మూత్ అవుతూ ఉంటుంది. మీరు చెప్పినటువంటి ఎమోషన్స్ ఇవి మన సహజవాద నేచర్ తోటి జరుగుతూ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం జీవితం పాఠం నేర్పుతూ ఉంటుంది. ఆ పాఠాలు నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ పెద్ద సమస్యలుగా మేము భావించడానికి అవకాశం లేదని నేను అనుకుంటాను. ఇవాళ ఉన్నటువంటి అట్మాస్ఫియరు రేపు ఉంటుంది అనేటటువంటిది పర్మనెంట్ కాదు అనేటటువంటిది ఒక జీవిత పాఠం. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ బాగుండాలి అనుకునేటటువంటిది అండర్ కరెంట్ ఉందనుకోండి, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవటం అంతే, సింపుల్ అయిపోయింది. సో రియలైజేషన్ అనేది ఇప్పుడు వచ్చింది. మీకు అండర్ కరెంట్ ఉంటుంది, సందర్భం రావాలి, ఆ సమయం రావాలి, అప్పుడు అందిపుచ్చుకునేటటువంటి మనస్తత్వం ఉండాలి. ఓకే, అది లేట్ అవ్వచ్చు, ఇంకా దూరం కావచ్చు, ఇంకా దగ్గర కావచ్చు. ఇంకా దగ్గర అయింది కదా. అంటే దగ్గర అంటే చేసుకున్నప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి అందరికి ఆ స్టేజ్ మీద. అంత కన్నీళ్ళ వ్యవహారం ఏమి నాకు అనిపించలేదు, కానీ ఆయనకు కనిపించాయి బాబు గారికి. అంటే సన్నివేశం నాకు చాలా మంది వెళ్తా ఉంటే నాకు నిన్న ఒంగోలులో మామూలుగా లేదు, పాత జనం మొత్తం వచ్చేసారు. సమావేశం గ్లాస్ పురస్కారాలు అని చెప్పి పెట్టి పిలిచారు. పిలిస్తే వచ్చినటువంటి జనం చూస్తే నాకు ఆశ్చర్యం. అందరూ అదే మాట, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తా ఉన్నారు. చూసినటువంటి సన్నివేశం అనేటటువంటి మాకు అందించింది. స్టేజ్ మీద మాకు ఏడుపు వచ్చింది సార్ అని కూడా చెప్పారు. చెప్తే నేను ఆ రోజు ఆ సందర్భంలో పరిస్థితిని బట్టి నేను చెప్పాలి, బాధ్యత ఉంది కాబట్టి చెప్పేశాను అంతే. అనుకున్నానే కానీ నేను ఇంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు. కానీ ఎక్కడికి పోయినా కూడా ఆ సన్నివేశాన్ని చాలా టీవీలకి బాగా అతుక్కున్నట్టున్నారు ఆ రోజు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా చూశారు. వర్కర్స్ దగ్గర నుంచి లేకపోతే చిన్న రైతు దగ్గర కుటుంబాల దగ్గర నుంచి మొత్తం చూశారు. వాళ్ళకి ఏదో నచ్చింది దాంట్లో. అప్పుడు నేను అనలైజ్ చేయడం మొదలుపెట్టాను. ఏం నచ్చింది అంటే యాటిట్యూడ్ ఒకటి నచ్చింది అనేటటువంటిది అర్థమైంది. జీవితంలో వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఏదో వ్యవహారాలు ఉంటాయి. దాన్ని సమస్యని సున్నితంగా దాన్ని మనం ఓవర్కమ్ అవటానికి ఇది కదా ఒక ప్రక్రియ అనేటటువంటి ఫీల్ అయ్యారు అని అనిపించింది. ఓహో, ఆ రకంగా ప్రతి వాళ్ళని కదిలించింది ఇది అని చాలా సంతోషం ఏర్పడి అప్పుడు నేను థింక్ చేయడం మొదలుపెట్టాను. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారు కానీ బాబు గారు ఇమీడియట్ గా మిమ్మల్ని పట్టుకొని లాగి అలా హగ్ చేసుకున్నారు. అంటే ఆయనకి ఎప్పుడెప్పుడా ఒక్కసారి నేను వెంకటేశ్వర నచ్చింది, ఆయనకి అందుకోవాలి, నచ్చింది. నేను అంతకుముందు నేను అదే చెప్తా ఉన్నా, 2-3 సార్లు అంతకుముందు కలిసాం మేము ఆయన్ని.
కలిసినప్పుడు నేను మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ రోజుకి ఆ రోజు పుట్టింది కాదు ఆయనకి, అది 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 ఇంపార్టెంట్. ఆయనకి ఏంటంటే అంతకుముందు నేను 2-3 సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను. 2-3 సందర్భాలే. ఏది ఈ సంవత్సరంలో కలిసామన్న తర్వాత, ఇది మా తోడలుడి ఇంట్లో ఒక ఫంక్షన్లో కలిసాము మొదట. తర్వాత 2 సార్లు నా దగ్గరికి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాడు. నేను ఆయన జైల్లో పోయి వచ్చిన తర్వాత నేను ఒకసారి ఇంటికి వెళ్ళాను. మూడోసారి మన పుస్తకం ఆహ్వానాన్ని, ఈ 3 సార్లే నేను కూర్చొని మాట్లాడింది. మాట్లాడుకోకపోయినా రాకపోకలు ఉంటాయి. ఈ 3 సార్లే మాట్లాడింది నేను. అంటే రాకపోకలు అంటే పెద్దగా రాకపోకలు అవసరం లేదు ఇక. ఏదో అదేమో వాళ్ళ ఇంట్లో ఫంక్షను, మా తోడలి ఇంట్లో. తర్వాత వచ్చింది నేను హాస్పిటల్లో ఉంటే ఆయన రెసిప్రొకేట్ చేశాడు. ఆ తర్వాత నేను ఆయన జైల్లో నుంచి వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఈ 3 సందర్భాల్లోనూ కూడా గంట కూర్చోవటం అనేటటువంటి జరిగింది. ఆ జరిగినప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. మనస్సు, మనం స్వచ్ఛతగా ఉన్నామా లేకపోతే మనం ఆర్టిఫిషియల్గా ఉన్నామా అనేటటువంటిది మనసు గ్రహిస్తూ ఉంటుంది. ఏదో కలిసాము, లేకపోతే టీవీకో లేకపోతే బయట ప్రపంచానికో చెప్పడానికో మాట్లాడుకున్నాము అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఫైనల్గా ఆ రోజు స్టేజ్ మీద నేను ఎక్స్ప్రెస్ చేసిన దానికి నేను మామూలుగా అనుకున్నానే కానీ ఆయనకి అవన్నీ ఉండి ఉంటాయి లోపల. రీకలెక్ట్ చేసుకుంటాడు. చేసుకుని దాన్ని హీ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ అనుకుంటాను. అది జనాలకి ఎంత చక్కగా మెసేజ్ వెళ్ళింది అనేది నాకు తర్వాత అర్థమైంది నాకు. సో తోడలుగా పక్కన పెడితే వ్యక్తిగతంగా ఎలాంటి స్వభావం అయింది? అంటే ఒక లీడర్ గా అవన్నీ నేను ఒక మాటలో ఇప్పుడు ఆయన్ని స్కాన్ చేయడానికో లేకపోతే నేను చెప్పాల్సినట్టు అసలు ఆయనకుండే మంచి క్వాలిటీస్ ఆయనకుంటవి, ఆయనకుండేటటువంటి వీక్నెస్లు ఆయనకుంటవి, మాకుండేటటువంటి వీక్నెస్లు మాకుండే స్వభావాలు ఉంటవి. అవి ఎవరి వాళ్ళకి బాగుండొచ్చు. ఎమోషనల్ ఆయన కూడా కొంచెం సెన్సిటివ్ టైప్. నేనంటే చెప్తాను, ఆయనకుండేటువంటి స్వభావాలు ఆయనకుండొచ్చు, నాకుండే స్వభావాలు నాకు ఉండొచ్చు. వాటిని విశ్లేషించేటటువంటి ఇంటర్వ్యూ కాకూడదు అనేది నాకు కోరిక. ఓకే. సో బట్ అప్పుడు కూడా పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్న సందర్భాలు లేవా సార్? ఆ రోజుల్లో ఇప్పుడు యంగ్ బ్లడ్, ఆ రోజున ఇద్దరికి ఆశ అంటామా, యాంబిషన్స్ అంటామా ఉంటవి. అవి పాఠాలు నేర్చుకుని అని చెప్పాను కదా, మనం పాఠాలు నేర్చుకున్న యొక్క నేపథ్యంలో దాని నుంచి క్రమేణా పరివర్తన రూపం యొక్క పరిణామమే ఆ స్టేజ్ అనుకోండి. ఓకే. సో 2 కళ్ళు సరిపోలేదు తెలుగు ప్రేక్షకులకి. నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నా. అంత మూవ్ చేసిందా మీటింగ్ అయిన తర్వాత, అంటే మీటింగ్ అంటే ఆ కార్యక్రమం అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఎమోషనల్గా పబ్లిక్ వచ్చి కలవటం, చెప్పటము. నిన్న శ్రీనివాసరావు గారి అబ్బాయి ప్రభాకర్ కలిశాడు. ఆ రోజు చూశాను, పివి నరసింహారావు గారికి ఈ కుటుంబానికి కానివ్వండి లేకపోతే పార్టీకి కానీ సంబంధం లేదు కదా. కమ్యూనిటీ వైజ్గా కానీ ఇంకో రకంగా కానీ చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చి డాక్టర్ గారు చూశాను, నేను చాలా అంటే ఎక్స్ప్రెస్ చేశాడు తనే ఆయన. అలా ఎక్కడికి వెళ్ళినా ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ పాపం వాళ్ళు